దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 31 మే 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 9 and verse 23. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు అనేకమైన తలంపులు కలిగి ఉన్నాడు. అనేకమైన కార్యాలు చేయి ఉద్దేశించిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు మన ఎడల సమాధానకరమైన తలంపులు కలిగి ఉన్నాడు. మనకు క్షేమము తీసుకొచ్చే తలంపులు కలిగి ఉన్నాడు. మనం ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించే తలంపులు కలిగి ఉన్నాడు. కానీ నీవు నమ్మిన ఎడల అది నీ జీవితంలో సాధ్యమవుతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఏమి నమ్మాలి? దేవుని యొక్క కృప నమ్మాలి. దేవుడు యొక్క నీతి, దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. మనము దేవుని నీతి అయ్యున్నామని నమ్మాలి. ఇట్ ఈస్ గ్రేస్ అండ్ రైచియస్నెస్, కాన్షియస్నెస్ దట్ విల్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నీ పరిస్థితిని నమ్ముతున్నావా, లేక దేవుని కృప నమ్ముతున్నావా? నీ క్రియలు నమ్ముతున్నావా, లేక దేవుని యొక్క నీతిని నమ్ముతున్నావా? Let me read this in English. Mark chapter 9 and verse 23. Jesus said unto him, if thou canst believe, all things are possible to him that believeth. ఒక తండ్రి తన కుమారుని తీసుకొచ్చాడు యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు అన్నారు, నువ్వు నమ్మితే నీ కొడుకు బాగవుతాడయ్యా. ఈరోజు నువ్వు ఏమి నమ్మాలి? ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న మనము ఏమి నమ్మాలి తెలుసండి? దేవుని కృప మనకు చాలా నమ్మాలి. దట్ గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ సఫిషియంట్. రెండోది ఏమి నమ్మాలి? మనము నీతిమంతులుగా చేయబడి ఉన్నామని నమ్మాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామము మనమున్న ప్రతి పరిస్థితి కన్నా పెద్ద నామము. మనకున్న అనారోగ్యం కన్నా ఆయన నామము గొప్పది. మనం వెళ్తున్న పరిస్థితుల కన్నా ఆయన నామం గొప్పది. ఆయన నామంలో సమస్తము సాధ్యము. ఇంకొక విషయం చెప్పమంటారా? నువ్వు చేసిన పొరపాటు కన్నా దేవుడు గొప్ప దేవుడు. గాడ్ ఈజ్ గ్రేటర్ దెన్ యువర్ మిస్టేక్స్. కనుక కేవలం దేవుడు ఏమంటున్నాడు అంటే ఇది నమ్మమంటున్నాడు. ఏమి నమ్మమంటున్నాడు? దేవుడు అధికుడని నమ్మమంటున్నాడు. నేను చేసిన మిస్టేక్స్ కన్నా, నేను వెళ్తున్న పరిస్థితుల కన్నా, నాకున్న అనారోగ్యం కన్నా, నాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లం కన్నా నా దేవుడు అధికుడని నమ్మమంటున్నాడు. నమ్మినట్లయితే నీ జీవితంలో అది సాధ్యమవుతుంది. హిందీ में पढ़ेंगे. मार्क रचित सुसमाचार उसमें 9 अध्याय और 23 वचन पढ़ रहे हैं. यीशु ने उससे कहा, यदि तू कर सकता है, यह क्या बात है? विश्वास करने वाले के लिए सब कुछ हो सकता है. विश्वास करने वालों के लिए सब कुछ हो सकता है. आपको विश्वास करना कि मेरा परमेश्वर मुझे धार्मिकता बनाया है, परमेश्वर का अनुग्रह मेरे लिए काफ़ी है करके आपको विश्वास करना है. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను విడిపిస్తాడని నమ్ముతున్నావా? దేవుడు నమ్మదగిన దేవుడని నమ్ముతున్నావా? నిన్ను ఊబిలో నుంచి పైకి తీసుకొచ్చే దేవుడిని నమ్ముతున్నావా? నమ్ముట నీ వలనైతేనే ఇది నీ జీవితంలో జరుగుతుంది. మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా,
మీ వాక్యం ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మలను బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు. అవును తండ్రి, నీ కృప మాకు చాలును, నీ కృప మాకు చాలునయ్యా. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసినాను. మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో మీరు తృప్తిపరిచి నిబిడలను మీరు ఆస్వాదించి బలపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేస్తున్న వారిని దీవించి వారి బిజినెస్ అంతట్లో మీ తోడుకే స్తోత్రం. దేవా, స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, న్యూ అడ్మిషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, న్యూ అడ్మిషన్స్ తీసుకున్న వారు అందరినీ కూడా మీరే దీవించి ఆస్వాదించి బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపి చేసి మీ దయలో, మనుషుల దయలో మీరే వర్ధలింపు చేసి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మా కాల్చిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అన్న దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నూనె సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.